మన ముందుకు మాట్ల తిరుపతన్న వస్తున్నాడు. తిరుపతన్న గట్టిగా చప్పట్లతోటి స్వాగతం తెలపాల్సిందిగా కోరుతూ, ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే. ఇట్లా పెద్ద సారు మీద ప్రేమ పెట్టి ప్రాణం పెట్టి అనేక పాటలు రాసి పాడినటువంటి మన తెలంగాణ మట్టి బిడ్డ మన గాయకుడు తిరుపతన్నకు గట్టిగా చప్పట్లతోటి స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈనాటి ఈనాటి మన ప్రజా ఆశీర్వాద సభకి విచ్చేసినటువంటి నా తోటి కళాకారులు అన్న సందీప్ అన్న, చెల్లె మధుప్రియ, సుజాత సౌండ్ శివ, మిత్రుడు మానుకోట ప్రసాద్, సుజాత సౌండ్ శివ, తోటి కళాకారులందరికీ కూడా పేరు పేరున కళాభివందనాలు. ఉద్యమాల కిల్లా జగిత్యాల జిల్లా, జగిత్యాల చరిత్రలోనే చెరగని గురుతై నిలిచిన జగిత్యాల జైత్ర యాత్ర నడిపినటువంటి గడ్డ మీద నుండి బిఆర్ఎస్ సాంస్కృతిక విభాగం ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అక్రమాలపై ప్రజా చైతన్య పాటల యుద్ధం ప్రకటిస్తా ఉంది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మన బాపు కేసీఆర్ గారి ఉక్కు గుండె పాట ఒకసారి పాడుకుందామా? ఒక్కసారి చేయలేపాలే, పాడుకుందామా? ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ పక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే, ఆనాటి గురుతులు ఒక్కొక్కటి ఏరి రాసులు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జగిత్యాల, జై కేసీఆర్. దయచేసి పెద్దలు కేసీఆర్ గారు బయలుదేరినరు, 10 నిమిషంలో జగిత్యాలకు చేరుకుంటున్నారు. విఐపి పాస్ ఉన్న వాళ్ళందరూ కూడా వేదికకు ఇటు పక్కన, అంటే వేదికకు కుడి చేయి పక్కన, వేదికకు కుడి చేయి పక్కన నుంచి వెళ్ళి విఐపికి దారి ఉన్నది. ఎడమ చేయి పక్కన కేసీఆర్ గారు మాత్రం రావడానికి ఒక ఆస్కారం ఉన్నది. కాబట్టి దయచేసి విఐపి పాసులు ఉన్న అందరూ కూడా వేదిక కుడి పక్క నుండి మాత్రమే రావాలి. వేదిక ఎడమ పక్క నుండి అవకాశం లేదు, ఆ దారి మూసివేయబడింది. కేసీఆర్ గారి బస్సుకు మాత్రమే అక్కడ అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి విఐపి పాస్ ఉన్న వాళ్ళందరూ కూడా వేదికకు కుడి పక్క నుంచి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. వేసుకో బాబు. ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ పక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే, ఆనాటి గురుతులు ఒక్కొక్కటి ఏరి రాసులు వయ్యాలనున్నదే, సాగు వంచులకెళ్ళి సాధించే రాష్ట్రాన్ని సారు కేసీఆర్ ఉద్యమ చరితని తెలుసుకోవాలని ఉన్నదే, మది నిండా తెలుసుకోవాలని ఉన్నదే, ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ పక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే, ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ పక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. కరువుతో వెనక వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, జెండాల కింది కనాల కూర్చోవాలి. ప్లేస్ కూర్చోండి అన్న సాబ్, బయటే ప్లేస్, బయటే కూర్చోవాలి అన్న, కూర్చోవాలి.
కరువుతో పల్లెలు కంట నీరు దాగి కడుపు నింపుకున్నాయో ఆనాడు సుక్క నీరు లేక పీడు వారి నేల నోరు తెరుచుకున్నదో ఈ మట్టి బిడ్డలు బతుకు తెరువు లేక ఊరిడిసి వలసలయ్యో ఆనాడు ఆకలి సావులు ఆత్మ బలిదానాలతో తెల్లవారెనయ్యో ఎండిన బతుకుల ఎతలు చూసి గుండె చెరువరి కల్లెర్ర చేసిన యోధుని కలుసుకోవాలని ఒకసారి కలుసుకోవాలని ఉన్నదే కనులారా చూసి రావాలని ఉన్నదే 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 ఉక్కు గుండెలు ఒక్కసారన్న తాగాలనున్నదే ఆ పక్క పరసని పెయ్యి నట్టుకోవాలని ఉన్నదే ఆ పక్క పరసని పెయ్యి నట్టుకోవాలని ఉన్నదే అన్నా, అందరూ కూడా చప్పట్లు కొట్టాలన్నా. ఊరూర పోరాట అగ్గిరా చేసిన ఉద్యమ దయచేసి సాగడని. ఎవరు నీళ్ళ బాటిల్ ఇసిరేయద్దు, నీళ్లు తాగడం. అన్నా ఒక్కసారి ఈ పాట అయిపోయినాక అయిపోయిందని చెప్తామన్నా, దాని తర్వాత మీరు చెప్పండి. ఊరూర పోరాట అగ్గిరా చేసిన ఉద్యమ కాగడని మాటల తూటాలు వేలంగా కూలిన నాటిని అంత కోటలని తేగ రెక్కల కింద పావురాలై రాలిపోయిన తారలని తలుసుకుంటూ ఒక్కడు వేలు లక్షలై పోరాడిన తీరుని నెమరు వేసుకొని నేల తల్లిని కాపాడిన కరుణగల్లా చేతుల్ని ముట్టుకోవాలని ఉన్నదే ముత్తాడి మురిసిపోవాలని ఉన్నదే 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 ఉక్కు గుండెలు ఒక్కసారన్న దాకాలనున్నదే ఆ పక్క పలసని పెయ్యి నట్టుకోవాలని ఉన్నదే ఆ పక్క పలసని పెయ్యి నట్టుకోవాలని ఉన్నదే చరిత గుండెల మీద చెక్కిన మూడక్షరాల పోరాటము చరిత గుండెల మీద చెక్కిన మూడక్షరాల పోరాటము కొట్లాడి తెస్తేనే పచ్చాని మాగాని అయింది తెలంగాణ రాష్ట్రము పుడమి ఎదల మీద మనుగడ మానవ జాతి ఉన్నంత కాలం లోకాన పరిడ విల్లుతుంది ప్రపంచ ఖ్యాత ఈ సారు చేసిన త్యాగం పరాయి పాలన విషపు కోరలు నరికి స్వరాష్ట్ర సమరాన్ని నడిపిన వీరుణ్ణి ఏమని పిలుద్దాం ఏమని బాపని పిలవాలనున్నదే ఆయన బాటల్లో నడవాలనున్నదే